శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టీడీపీలో గందరగోళం నెలకొంది. రెండో జాబితాలో మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు ఎచ్చర్లలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు నియోజకవర్గ స్థాయి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కళా వెంకట్రావుకు వీలైనంత త్వరగా టికెట్ ప్రకటించాలంటూ వారు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు గారి టికెట్ రావడం ఖాయం అనే విషయం కూడా మాకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా లేట్ చేయడం వల్ల ప్రజలకు మేము ఏ సమాధానం చెప్పుకోలేక ఈరోజు ముందుకు వెళ్ళకపోతున్నాం. గ్రామాల్లో కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా రోజు రోజుకి నిరాశ నిస్పృహలతో మా కార్యకర్త కేడర్కి అందరికి కూడా వెనుకంజ వేయడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. అసలు ఏ కారణం చేత రెండో విడతలో కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం శోచనీయం. కళా వెంకట్రావు గారి నేతృత్వంలో ఇప్పటికే సుమారు 5 సంవత్సరాల బట్టి కూడా పార్టీ పోయిన తర్వాత కూడా ప్రజలకు అండగా నిలబడి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండదండలుగా ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేదని కూడా అన్ని యొక్క సర్వేల్లో కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. కళా వెంకట్రావుకు టికెట్ ప్రకటించాలంటూ కూడా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు. బలరాం, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్ ఉండడంతో ఇప్పటికే 5 ప్రాంత నియోజకవర్గాల్లో టికెట్లు అయితే ప్రకటించలేదు. సీనియర్ నేతలైన కళా వెంకట్రావు ఎచ్చర్లతో పాటు శ్రీకాకుళం అర్బన్ కాన్స్టిట్యున్సీకి కూడా ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడంతో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కళా వెంకట్రావు ఎవరైతే సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడిగా చేశారు, సీనియర్ మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి కళా వెంకట్రావుకి ఇప్పటి వరకు కూడా సెకండ్ లిస్ట్ లో కూడా టికెట్ ప్రకటించకపోవడంతో సుమారు 4 మండలాలు ఏవైతే ఉన్నాయో ఎచ్చర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి లావేరు, సిగడం, రణస్థలం, ఎచ్చర్లకు సంబంధించినటువంటి కీలక నేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ప్రకటిస్తారని, సెకండ్ లిస్ట్ లో వస్తుందని అంతా ఆశతో ఎదురు చూసాం. ఇప్పటికి కూడా ప్రకటించకపోవడంతో తాము ఇక రోడ్డు ఎక్కని పరిస్థితి ఎక్కాల్సి వచ్చిందంటూ కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తారు. మరోవైపు వారు కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి జిల్లాలోని ఒక కీలక నేత ఈ యొక్క ఎవరైతే కళా వెంకట్రావు చెక్ పెట్టేందుకు అయితే ప్రయత్నిస్తారంటూ కూడా వారు ఆరోపిస్తున్నాం. ఇప్పుడు కొంత సంచలనం వ్యక్తం చేస్తుంది. దీంతో పాటు శ్రీకాకుళం అర్బన్ టికెట్ కూడా ఎవరైతే సీనియర్ నేతలుగా ఉన్నారో గుండా లక్ష్మీదేవి గాని, గుండా ఆపల్సూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గాని, వాళ్ళ టికెట్ కూడా ప్రకటించకపోవడంతో వాళ్ళు కూడా ఈ యొక్క ఎవరో ఒక కీలక నేతకు సంబంధించి వీళ్ళంతా కూడా టార్గెట్ చేసి సీనియర్ నేతలు టికెట్ ను ఆపిస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఖచ్చితంగా టికెట్ ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి అయితే కళా వెంకట్రావు అభిమానులు అయితే డిమాండ్ చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు.